అన్నట్టు పేకాట రాయుళ్లకు పోలీసోళ్ళతోటి సమాజంలో సాటి పబ్లిక్ తోటి ఎంత పరిశాన్ ఉంటుంది ఏం కథ. ఎవ్వరికంట్ల పడకుండా ఆడుకునే అడ్డాలు దొరకబట్టేందుకు పడరాని పాటలు పడుతుంటారమ్మా. ఊరవతల చెట్లు పుట్టలు గుట్టల పొంచి అడ్డాలు ఎంకులాడుతూ అంటారు. ఊళ్ళనే ఎవ్వరికి అనుమానం రాకుండా ఇండ్ల నడమ అడ్డాలు దేవులాడుకుంటారు. పాపం అట్లయినా పోలీసోళ్ళు దొరకబడతారు. కానీ ఇంకా మెదక్ జిల్లా నర్సాపూర్లో కొందరు పేకాట పాపయ్యలకు ఆ ఫిక్కర్ ఏం లేదు వల్ల ఎవ్వరి కంట్ల వాడిని అడ్డ మంచిగా ఎంకులాడుకున్నారు. ఇగో ఆహాహా, ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంత నిమ్మలంగా పేకాట ప్రపంచంలో ఎట్లా మునిగిపోయారో చూడు వీళ్ళంతా. వీళ్ళంతా కూర్చొని అడ్డబెట్టింది ఏడా అనుకుంటుర్రు? నర్సాపూర్ పట్టణంలో నడిసగం దాకా కట్టి ఆపిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లా. కట్టిన ఇండ్లు కొన్ని ఉంటే కట్కం శురువైనాయి ఇంకొన్ని, మొదలు పెట్టని ఇంకొన్ని. ఈ అన్ని ఇండ్లను ఎట్టికి ఇడిచిపెట్టే వరకు మనుషులు లేక పడావు పడ్డట్టుందే ఏరియా మొత్తం. ఇంకేంది, పేకాట రాయిళ్లకు పక్కా అడ్డా లెక్క దొరికింది. చుట్టూ మనుషులు తిరిగినా కాని రాకుండా కంప చెట్లు పెరిగినాయి. వాన పడ్డా తడవకుండా చెత్తులు అయితే పోసి ఉన్నాయి రెడీగా. ఒకటికి రెండుకి వచ్చినా అక్కడిదక్కనే కానిచ్చే ఎక్స్ట్రా ఫెసిలిటీ కూడా ఉంది. అగో పోతుండు చూడు ఒకడు. అన్నిటికీ మించి ఇటుకే ఈ పోలీసు వాళ్ళ నజర్లో పడే ఛాన్స్ కూడా ఉండదు. ఇక ఇంకేం కావాలి? అందుకే మంచిగా మందుకు పత్తాలకు అడ్డా లెక్క మార్చుకున్నారు మనోళ్ళు. ఎవరో చూసి సీక్రెట్గా ఫోన్లో వీడియో తీస్తే బయటపడ్డది వీళ్ళ కథ. పొద్దుగాలనే పోగాయి పొద్దుగదంకా ఆడిపోతున్నారట నిచ్చే. ఇక అట్లనే పని కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఓ 2 లైట్లు పెట్టించి వాటర్ సప్లై పెట్టిస్తే 24/7 3 షిఫ్టులలో 3 ముక్కల ఆటలా మునిగిపోదురేమో కానీ బ్యాడ్ లక్. ఆ ఫెసిలిటీ లేనట్టుంది అన్నలకు. మరిగా సర్కారోళ్ళు పోలీసోళ్ళు ఈ నర్సాపూర్ డబుల్ బెడ్రూమ్ల కాడ పేకాట పాపనలను పడుతున్న తిప్పలు చూసి వెంటనే వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తే ఇంకిత మెరుగైన ఆట తీరు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలున్నాయి. కాబట్టి జర జోడురి సార్లు ఇవ్వాలన్నా. ఈ కథ సల్లగుండా తాను తినడు దానం చేయడన్నట్టు ఒట్టిగా పడావి పెట్టి పేకాట రాయుళ్లకు మందుబావులకు అడ్డా లెక్క మార్చే బదులు ఆయనతో పూర్తి చేసి అక్కడినోళ్ళకు పంచితే ఎంత ముద్దుగుండు అనుకుంటురట నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్న పేదోళ్ళంతా.